హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్లో చర్ల పద్మ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అండి, అంటే నిన్నటి వ్లాగు. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత కస్టర్డ్ ప్రిపేర్ చేశానండి, ఫ్రూట్ కస్టర్డ్. ఫస్ట్ ఒక గిన్నెలో 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకోండి. నేను వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. కస్టర్డ్ పౌడర్ తీసుకున్న తర్వాత అందులోకి 1 గ్లాస్ పాలు వేసేసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక హాఫ్ లీటర్ క్రీమ్ మిల్క్ అయినా పర్వాలేదు, నార్మల్ మిల్క్ అయినా పర్వాలేదు తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక పొంగు వచ్చే వరకు కాచుకోవాలండి. తర్వాత ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకొని షుగర్ కరిగే వరకు కలపెట్టాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదండి కస్టర్డ్ పౌడరు, అది కూడా వేసి ఉండలు కట్టుకోకుండా కలబెడుతూనే ఉండాలి అండి. ఒక 2-3 మినిట్స్ కలబెట్టేసరికి కొంచెం దగ్గర పడినట్లు ఉంటుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. చాలా వరకు ఉన్నిస్తే పూర్తిగా ఇక్కడే గడ్డ కట్టినట్లు అవుతుందండి. తర్వాత దీనిని కంప్లీట్గా చల్లగా అయ్యే వరకు కలపెట్టాలండి. నేను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. మీగడ కట్టుకోకుండా కలబెడుతూనే ఉండాలి. ఈ పాలు చల్లగా అయ్యే లోపల నేను ఫ్రూట్స్ కట్ చేసుకున్నానండి. దానిమ్మ, యాపిల్, బనానా, గ్రేప్స్ అండి. నా దగ్గర అవే అందుబాటులో ఉన్నాయి, అందుకే అవే వేసుకున్నాను ఫ్రూట్స్. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు, స్ట్రాబెర్రీ, కమలా పండ్లు ఏదైనా వేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ పూర్తి చల్లగా అయిన తర్వాత ఫ్రూట్స్ వేసుకోవాలి అండి. అందులోకి ఈ పాలల్ల మిశ్రమంలోకి ఫ్రూట్స్ అంతా వేసుకొని నీట్గా కలపెట్టేసిన తర్వాత కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాతే వేస్తాం కదండి ఫ్రూట్స్. వేసిన తర్వాత 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. అంతే, ఫ్రూట్ సలాడ్ రెడీ అయ్యిందండి. అలాగే మధ్యాహ్నం లంచ్లోకి టమోటా పప్పు, దొండకాయ ఫ్రై, రైస్ చేశానండి. మా హస్బెండ్కి అదే బాక్స్కి పెట్టాను, గడ్డ పెరుగు కూడా. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్.